శ్రీ గురుచరణ కమలేభ్యో నమః. ఈరోజు మనం పూరి జగన్నాథ మందిరంలో జగన్నాథుడు, బలదేవుడు, సుభద్రాదేవి యొక్క మూర్తులు అలా ఎందుకుండాయో తెలుసుకుందాం. అన్ని మందిరాల్లో అయితే మూర్తులు సరిగా ఉన్నారు కదా రూపాలు, ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక వేరే రకంగా ఉన్నారు ఈ ముగ్గురు కూడా. అలా వారి యొక్క మూర్తులు ఎలా ఎందుకుండాయో ఈరోజు మనం తెలుసుకుందాం. ఒకసారి శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా నారద మహర్షితో ఇలా చెప్పారు. నాహం వాసామి వైకుంఠే యోగినా హృదయేనచ మద్భక్త యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. అంటే ఓ నారద, అంతా కూడా నేను వైకుంఠంలో ఉంటానని అనుకుంటారు. నేను వైకుంఠంలో లేను, యోగుల హృదయంలో లేను. ఎక్కడ ఉంటానంటే కేవలం నా భక్తులు నా కథాగానం ఎక్కడ చేస్తూ ఉంటారో నేను అక్కడే ఉంటాను అని చెప్పారు భగవానుడు. తను స్వయంగా తన శ్రీముఖంతో చెప్తున్నారు ఇవి వాక్యాలు నారద మహర్షితోటి. ఎక్కడైతే ఆయన కథాగానం జరుగుతుందో అక్కడ కిటికీలు తలుపులు మూసివేసి ఉండా కూడా ఆయన ఆ కథాగానం జరిగేటటువంటి ప్రదేశానికి నేను చేరుకుంటానంటున్నారు. ఆయన సర్వజ్ఞుడు, ఎక్కడికైనా చేరుకోగలుగుతారు. అలా చేరుకొని ఆయన కథాగానాన్ని, అమృతమయమైనటువంటి కథాగానాన్ని ఆయన ఇని తన్మయమవుతారు అంటున్నారు. అది ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నటువంటి సత్యం. ఆయన చెప్పినటువంటి మాట మనం చూస్తున్నాం ఇప్పుడు ఆ దర్శనాన్ని కూడా. దీనికి ఏమిటంటే నిదర్శన, ద్వారకాలో 16,108 మంది రాణులు ఉన్నారు. వారంతా కూడా ఒకసారి రోహిణీ మాత దగ్గరకు వచ్చి నమస్కరించి ఇలా ప్రార్థిస్తున్నారన్నమాట. మాత, ఇక్కడ రాజు భగవానుడు, తల్లి తండ్రి స్నేహితులు బంధువులు ఐశ్వర్య భోగాలు, తర్వాత ఒకరిని మించి ఒకరు ప్రేమించే సేవలు చేసేటటువంటి పత్నులు అందరూ ఉండా కూడా భగవానుడు ఏదో పోగొట్టుకున్న వారిలాగా ఎప్పుడు దిగులుతోటి చింతతోటి విచారంతో ఉండి ఆ యొక్క వ్రజభూమిని వ్రజ గోపికల్ని తలుసుకొని చింతతో ఉంటారు. వారినే తలుసుకుంటూ ఉంటారు. ఏమిటి విషయం, మాకు యొక్క భగవానుడిని ఆ వ్రజ గోపికల యొక్క విషయం తెలపరా అని చెప్పి ఈ యొక్క రోహిణీ మాతని ప్రార్థించారు భగవానుడి యొక్క రాణులంతా కూడా. దాంతో ఎందుకు వీళ్ళు రోహిణీ మాతను ప్రార్థించారు, రోహిణీ మాతకి ఎలా తెలుసు ఈ విషయము అంటే, దేవకీ వసుదేవుల్ని కంసుడు చెరసాలలో పెట్టినప్పుడు రోహిణీదేవి కూడా వసుదేవుని యొక్క భార్యయే. ఆమె వ్రజభూమిలో నంద యశోదుల యొక్క ఇంట్లో ఉంది. ఆ సమయంలో కృష్ణయ్య జననం దగ్గర నుంచి వ్రజగోపికల లీలలు మొత్తం కూడా జరిగినవి చూశారు కాబట్టి రోహిణీ మాతకు అన్నీ తెలుసు. అందుకని ఈ యొక్క రాణులంతా కూడా రోహిణీదేవిని అడిగారు. వీరంతా కూడా ప్రార్థించగా రోహిణీదేవి దీనికి ఒక చిన్న షరతు అని చెప్పారు. ఈ విషయం చెప్పాలంటే ఈ షరతు మీద చెప్తానని. ఏమిటంటే, ఇక్కడ ఈ కథాగానం జరిగే స్థలంకి కృష్ణయ్య బలరాముడు రాకూడదు. అందుకని చెప్పి దీన్ని భవనం తలుపులు కిటికీలు అన్నీ కూడా మూసివేసి లోపల కథాగానం జరిగిద్ది. దీనికి బయట సుభద్రాని కాపలాగా ఉంచాలి, వారు లోపలికి రాకుండా అని చెప్పారు. సుభద్రానే ఎందుకు ఉంచాలి, ఎవరైనా పెడితే వారి మాట వినరు కన్నయ్య, వారిని తోసేసుకొని కూడా లోపలికి రావచ్చు. అందుకని చెప్పి సుభద్రానే పెట్టాలి అని చెప్పి చెప్పింది. ఈ రాణులంతా కూడా సరేనన్నారు. ఆ యొక్క తలుపులు కిటికీలు అన్నీ కూడా మూసేశారు. కథాగానానికి జరిగే ముందు సుభద్రాని బయట ద్వారం దగ్గర కాపలా పెట్టారు. ఈ యొక్క వ్రజలీలలు చెప్తా ఉన్నారు రోహిణీదేవి. ఈ రోహిణీదేవి చెప్తా ఉన్నప్పుడు ఈ సుభద్ర ఏం జరుగుతుందా అని చెప్పి ఆ తలుపుకు ఒక చిన్న రంధ్రం ఉంటే ఖాళీగా దాంట్లో నుంచి చెవు పెట్టి రిక్కించి ఆమె ఇంటా ఉందన్నమాట. ఇంటా ఉండేటప్పటికి ఈ యొక్క తన్మయం అయిపోతుంది సుభద్ర కూడా. అయిపోయి ఆమె లీనమైపోయి ఆ కథ ఇంటా ఉంది. ఇక్కడికి ఎవరు వచ్చారో ఏమిటా కాడ చూసే పరిస్థితిలో లేదు. ఈ లోపల కృష్ణ బలరాములు ఇద్దరు కూడా వచ్చేసారు. అక్కడికి చూశారు, తలుపులన్నీ మూసుండే. ఈ సుభద్ర ఏంటి ఈ చెవులేంతో రిక్కించి దానికి పెట్టి ఇంటా ఉందని చెప్పి ఏం జరుగుతుందా అని ఈ కృష్ణ బలరాములు ఇద్దరు కూడా వచ్చారు. వాళ్ళు కూడా చెవులు పెట్టేసి వారు కూడా వినటం మొదలుపెట్టారు. ఈ విధంగా లోపల అప్పుడు గోపికలు ఏ విధంగా భగవానుడిని ప్రేమ చేశారు, వారికి ఎంత ప్రేమ ఉంది, వారు చేసినటువంటి ఆ లీలలు ఏమిటాయి చెప్తా ఉన్నప్పుడు ఈ భగవానుడు, సుభద్ర, బలరాముడు ముగ్గురు కూడా ఆ ఇంట లోపల నుంచి వచ్చేటటువంటి కథాగానాన్ని తన్మయమైపోయి కరిగి ద్రవీభూతమైపోతున్నారనమాట.
వీరు. అంటే భగవానుడు ఎందుకు అలా ద్రవీభూతమయ్యారు అంటే నా భక్తులకి ఇంత ప్రేమ ఉంది అనే మన ముందు కళ్ళ ముందు జరిగినప్పుడు దాన్ని అంతగా గ్రహించుకోలేము. ఆ విషయాన్ని ఏరే చెప్తున్నప్పుడు విన్నప్పుడు అయితే ఓహో ఇది ఇలా జరిగిందా అని చెప్పి దాని గురించి ఆశ్చర్యంగా ఉంటుంది అన్నమాట. స్వయంగా భగవానుడు చేశారు ఈ లీలలన్నీ, చూశారు, ఉండారు. కానీ అప్పుడు కంటే తన యొక్క కథాగానం ఇక్కడ జరుగుతుంటే ఆ భక్తులు చేసినటువంటి ఆ ప్రేమకే భగవానుడు విని ఆశ్చర్యపోతున్నారంటున్నారు. ఆశ్చర్యంతో అక్కడ ముగ్గురు కూడా వారి యొక్క కాళ్ళు, చేతులు, మరి శరీరం అంతా కూడా కరిగి ద్రవీభూతమైపోయారు. ఇప్పటికీ కూడా ఆ రూపం మనం దర్శనం చేసుకుంటున్నాం జగన్నాథపురిలో. ఆ రూపాలనే భగవానుణ్ణి మనస్ఫూర్తిగా మనం ప్రేమించితే, వారికి హృదయపూర్వకంగా సేవ చేసిన, మన హృదయపూర్వకంగా ఒక్కసారి గోవింద అని పిలిచినా కూడా ఆ క్షణమే అక్కడ ఉంటారు భగవానుడు. మనం పిలవటంలోనే లోపం ఉంది, కానీ ఇంత దయామయుడైనటువంటి భగవానుడు భక్తుల కోసం ఏది చేయటానికైనా కూడా ఆయన రెడీగా ఉండారు. ఆయన ప్రేమతోటి అలా ద్రవీభూతమయ్యారంటే చూడండి ఎంత దయామయమైనటువంటి భగవానుడు. ఇక్కడ మనం ఏ విధంగా భగవానుణ్ణి హృదయపూర్వకంగా పిలుస్తామంటే ఆయనే భగవానుడు అని చెప్పి అనన్యమైనటువంటి భక్తితోటి, ఇతర హృదయపూర్వకంగా కాకుండా ఆ ఇతర దేవీ దేవతలకి చేసినట్టు ఆయనకు కూడా చేయటము, పూజా సేవ ఏదైనా సరే మన అవసరం వచ్చినప్పుడు మనకి పెళ్లి రోజనో లేకపోతే పుట్టినరోజనో మనకి ఏదైనా విశేషమైన రోజనో ఆ రోజు మందిరానికి రావటం, ఆయన కొంచెం అగరవత్తులు కొబ్బరికాయలు పెట్టి పూజా సేవ చేయటం, నమస్కారం చేసుకొని పోవటం, లేకపోతే భగవానుడు దేవీ దేవతలు అందరూ సమానమేలేనని ఈ భావంతో చేయటం, ఇలా చేస్తే ఎన్ని జన్మలు చేసినా కూడా మన భక్తిని స్వీకరించరు. అది అసలు భక్తి కాదు అంటున్నారు. అక్కడ మనల్ని భగవానుడు కూడా మన దగ్గరికి ఎప్పుడూ రారు. మనం ఇచ్చేటటువంటి ఆ పూజను వారు స్వీకరించరు. ఎప్పుడైతే హృదయం కావాలి ఆయనకి మన దగ్గర నుంచి ఏం అవసరం లేదు. ఆయన ప్రేమ అనేటటువంటి ఆకలితోటే ఉంటారు. కానీ మనం పెట్టేటటువంటి నైవేద్యాల కోసమో లేకపోతే మనం ఇచ్చేటటువంటి నమస్కారాల కోసమో ఆయన అవసరం లేదు. ఆయనకి మన యొక్క హృదయపూర్వకమైనటువంటి ప్రేమతో పిలిస్తే ఏ క్షణంలోనైనా ఆయన మన దగ్గరే ఉంటారు అని. మన యొక్క ప్రేమ హృదయపూర్వకంగా చూపిస్తే మనకి వారి యొక్క శాశ్వత భక్తుల స్థానాన్ని ఇచ్చి వారి ధామంలో ఉంచుకొని వారి లీలల్లో దర్శించే భాగ్యాన్ని కూడా కలిగిస్తారు. ఇది ప్రేమకున్నట్టు భగవానుడి పైన ప్రేమకి భక్తి వేరే, ప్రేమ లేకుండా చేసేటటువంటిది వేరే. భగవానుడి పైన ప్రేమ ఉంటే ఇంత విలువ ఉంది ఆ ప్రేమకి అని చెప్పి. సరే, అలాగే ఇదంతా విన్నాము. మనకి ఇప్పుడు దాకా చెప్పుకున్నాము భగవాన్ని హృదయపూర్వకంగా ప్రేమించాలనుకున్నాం. ఆ హృదయపూర్వకమైనటువంటి ప్రేమ ఎలా వచ్చింది అని మనకి సందేహం, ప్రశ్న రావచ్చు. సరే, చెయ్యాలనుకుంటున్నాం మేము కూడా అలానే భగవాన్ని ప్రేమించాలి, సేవించాలి, మరి దానికి హృదయపూర్వకం కావాలంటున్నారు కదా, హృదయపూర్వకమైనటువంటి ప్రేమ లోపల నుంచి ఎలా వచ్చిందని చెప్పి మనకి ప్రశ్న రావచ్చు అన్నమాట. దీనికి మీరు నిజంగా కానీ భగవానుణ్ణి సేవించి ప్రేమించి వారి ప్రేమను కూడా మీరు పొందాలి అని అనుకుంటే దానికి శాస్త్ర ప్రమాణంగా అన్ని అర్హతలు ఉన్న ఆధ్యాత్మిక సద్గురువు గారిని స్వీకరించి వారి ఆజ్ఞలను పాలన చేస్తూ ప్రతినిత్యం అంటే రోజు నియమపూర్వకంగా శ్రీమద్ భాగవత కథామృతాన్ని కానీ రసాస్వాదన చేస్తే దానితో భగవానుడిపై మన హృదయంలో హృదయపూర్వకంగా ప్రేమతో మనం కూడా తన్మయులం అవుతాం. ఎలా భగవానుడు వారి కథల్ని తన్మయమవుతున్నారో అలాగే జీవి ప్రతిరోజు నియమ ప్రకారంగా భాగవత కథామృతాన్ని కానీ రసాస్వాదన అంటే పఠనం చేయటం, శ్రవణం చేయటం, దానిలో అంటే భాగవత కథలోనే రసమయ అమృతాన్ని రసాస్వాదన చేస్తూ ఉంటే అప్పుడు నిజంగా లోపల నుంచి హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వచ్చింది. ఆ ప్రేమతోటి జీవి కూడా తన్మయమైపోతాడు. జీవి తన్మయమైపోయినప్పుడు ఆ భగవంతుణ్ణి చేరుకుంటారు. ఆత్మ పరమాత్మ రెండు కూడా శాశ్వతమైనటువంటి ఆనందంగా ఉంటాయి. ఇది భగవానుని చేరుకోవటానికి ఇది మార్గం తప్ప వేరే మార్గము ఏది లేదు అని చెప్పి తేలిగ్గా ఇచ్చారు భగవానుడి యొక్క మనకి. ఆయన యొక్క నామాన్ని, ఆయన కథల్ని, ఆయన లీలల్ని ప్రతి సమయం స్మరణం చేయటం, శ్రవణం చేయటం, మననం చేయటం, ఇలా చేస్తూ 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 ఉంటే తప్పకుండా లోపల నుంచి హృదయపూర్వకంగా ప్రేమ వచ్చి మనం కూడా తన్మయమయ్యి ఆ భగవానుని చేరుకుంటాం. ఈ కారణంగా భగవానుడు అక్కడ
ఈ యొక్క రూపంలో మనకి దర్శనమిస్తున్నారు. జై శ్రీరాధే.